రామా అల్లిస్తీయమ్మా. కమిషనర్ ఆఫీస్లో లంచం అడిగిన క్లర్క్కి టిక్కు పెట్టు. साबुल्ला मारेर गइसकेछन्। त्यहाँपछि मलाई केही थाहा भएन। जब साबले ఏమంటున్నాడు? ఆమెనైతే చూశాడంటండి. రెండో మనిషి ఎవరో చూడలేదంటున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ భార్య ఏమైంది? చీకట్లో ఎవరో సరిగా కనపడలేదంటండి. సరే, వాడు చెప్పిన దాన్ని బట్టి ఒక స్కెచ్ చేయండి. ఓకే సార్. తూ ఉनको డీటెయిల్స్ बोलो. गोलो चेहरा, लामो लामो बाल, साना साना आँखा, लामो नाक थियो, सानो होठ थियो, विधवाको। ఏంట్రా గోలా? ఏ భాష ఇడిది? నేపాలీ సార్. నేపాలా? ఎరా, మా దేశంలో ఉన్న వాళ్ళే ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా? మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో. నమస్కారం అండి. ఏంటే పాస్పోర్ట్ ఇది నీది? ఈడావిడ మా అబ్బాయి అండి. పాస్పోర్ట్ల గురించి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. మేము స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోను ఎంక్వైరీ చేయాలి. మీ మీద ఏమి నేరాలు లేవు, మీరు చాలా గొప్ప మంచోళ్ళని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసిస్తాం. ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది. నెల రోజులా? కొంచెం అర్జెంట్ అండి. అర్జెంట్ దేనికి? ఏమైనా నేరం చేసి దేశం విడిచి పారిపోదాం అనుకుంటున్నారా? అదేమిటండి అలా అంటారు? మమ్మల్ని చూస్తే నేరం చేసే వాళ్ళ ఉన్నావా? ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం. సరే సరే, అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుద్ది. మా అబ్బాయి చెప్పాడండి, 500 ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు. ఇది విదేశీ వ్యవహారం. 500తో ఎక్కడ అవుద్ది? కనీసం 5,000 కావాలి. అయ్యో, నేను చాలా బీతానండి, చాలా కష్టాల్లో ఉన్నాను. కుదరదు, 5,000 ఇస్తేనే పని అవుద్ది. డెలివరీ ఆన్ క్యాష్. మీరు ఎలా దయ చూడాలండి. ఎలా నీకా చెప్పండి. సమానం. ఎంత ఏజ్ ఉండొచ్చు ఈమెకి? 40-45 మధ్య ఉండొచ్చు సార్. ఈ 3 సింహాల విలువ 500. దీని విలువేంటో తెలుసురా మీకు? దీనికే వెలకట్టేంత గొప్ప లేపారా? ఇదిగో, ఈ 3 సింహాలకి వెల కట్టలేం. ఇది చాలా గొప్పది. ఇది మా నేషనల్ ఎంబ్లెం. ఎవరైనా వెళ్ళటం చూసారా? చూడలేదండి. మీరు చూసారా? లేదు సార్. ఇటు నుంచి ఎవరైనా వెళ్ళటం చూసారా? లేదండి. లేదు బాబు, ఎవరిని చూడలేదే. నేను కాదు, నేను ఇంట్లో ఉన్నాను. ఇది ఇంకెవరో? జానకి, కోపం తప్పించుకో. జానకి? అదెవరో? నా పేరు కనకదుర్గ. ఎందుకు పరిగెడుతున్నావు? సరదాగా.
ఏయ్ కరెక్ట్ గా చెప్పు. సిటీలో పరిగెత్తకూడదని కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా? పోలీస్ ఆఫీసర్తో రూల్స్ మాట్లాడుతున్నావా? ఎందుకు పరిగెడుతున్నావు? లావుగా ఉన్నాను కదా, సన్నబడాలని పరిగెడుతున్నా. మిట్ట మధ్యాహ్నమా? ఏ టైం చూసుకొని పరిగెత్తాలా? వెళ్ళు హా, వెళ్ళు. ఏయ్ హా? సన్న పెట్టాలన్నావు, నడుస్తున్నావే. ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకని. అలర్ట్ అలర్ట్ అలర్ట్. మైక్ ఫోర్ కాలింగ్ ఆల్ పిఎస్. సిపి ఆఫీస్ నుంచి వచ్చే అన్ని రోడ్లని క్లోజ్ గా వాచ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా హోల్డ్ చేయండి. రోజా. అలర్ట్ అలర్ట్ అలర్ట్. మైక్ ఫోర్ కాలింగ్ ఆల్ పిఎస్. సిపి ఆఫీస్ నుంచి వచ్చే అన్ని రోడ్లని క్లోజ్ గా వాచ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా హోల్డ్ చేయండి. రోజా. అరే పక్క తీసుకోబట్టి నీకు మళ్ళీ స్టోరీ చెప్పాలా? ఇప్పుడు పక్క తీసుకో. మీరేం చేశారో తెలుసా? సిగ్నల్ క్రాస్ చేశారు. లేదు సార్, ఆరెంజ్ లోనే క్రాస్ చేశాం. ఆరెంజ్ లేదు, యాపిల్ లేదు. చూసి రండి బేకర్ గానే. సిగ్నల్ క్రాస్ చేస్తే ఫైన్ ఎంత తెలుసా? 500. 500? మరి అక్కర్లేదు కానీ 150 చెల్లిపో. మధ్యలో ఈ కత్తి పోటు ఒకటి. ఏంటి 150? 150 ఇవ్వు. రామా చెప్పు. ఎవరు చెప్పినా ఎన్నమ్మా, ఇస్తే 150, రాస్తే 500. చలానా బుక్ మీద చేసినట్టు తేడా వచ్చింది. రామా చెప్పు. రామా చెప్పలేదు, సీఎం చెప్పలేదు, పిఎం చెప్పలేదు. వామ్మో ఈ చెప్పా. వామ్మో ఏంట్రా లంచం కావాలా నీకు? లంచం? స్టాప్ దయచేసి ఆపమ్మో. వామ్మో ఒక గవర్నమెంట్ ఉద్యోగిని డ్యూటీలో ఉండగా యూనిఫామ్ ఉన్నా కూడా లెక్క చేయకుండా చెప్పు తీసుకొని కొడతావా? నేను మీరు యూనిఫామ్ లో ఉండి లంచం అడిగితే తప్పలేదు గానీ మీకు కొడితే తప్పు వచ్చిందా? డ్యూటీలో యూనిఫామ్ లో అడ్డం పెట్టుకుని వెధ వేషాలు ఎన్నైనా వేస్తారు. పబ్లిక్ అడిగితే మాత్రం డ్యూటీలో ఉన్నామంటారే. ఏమండి, డ్యూటీలో లేకుండా అడిగితే మీరు ఇస్తారండి? యూనిఫామ్ లేకుండా మామూలు గుడ్డతో అడిగితే మీరు ఏమంటారు? పొమ్మంటారు. పదవి లేకపోతే మంత్రులకి ఏ దిక్కు లేదండి ఈ దేశంలో. ఆ ఫ్రాడ్ 150 రూపాయలు అడిగారని చెప్పు తీసుకొని పెద్ద పీకుడు పీకుతారండి. అరే చలో బాయ్, క్యా దేఖ్ రహే హై? చలో 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 చలో. చెప్పు బాబుకి ఇవ్వండి అమ్మా. ఇప్పుడు లంచం అడిగిన వాళ్ళందరినీ కొట్టాలంటే మీరు చెప్పున కంపెనీ పెట్టుకోవాలమ్మా. కొట్టిన వరకు వాళ్ళగానే పోండి పోండి పోండి. జై హింద్. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండమ్మా ప్లీజ్. అరే చలో బాయ్, క్యా దేఖ్ రహే హై? చలో 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 చలో. శాంతి. ఈమెనా నేను కొట్టింది? అవును సార్, కరెక్ట్ సార్. పని గీశారు సార్ బొమ్మ. అందుకే సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా సార్? ఎందుకు కొట్టింది? సార్ సిగ్నల్స్ దగ్గర సార్ రెడ్ లైట్ పడింది సార్. వాళ్ళు ఆపకుండా జయ్యం లాగిచ్చారు సార్. నేనన్నాను ఎందుకమ్మా క్రాస్ చేశారు, తప్పు కదా అన్నాను సార్. అంతే సార్, పట్టుకొని టపా 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 పీకింది సార్. మళ్ళీ అడుగుతున్నాను, కరెక్ట్ గా చెప్పు. అడగండి సార్. తను సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అవును సార్. నువ్వు తప్పమ్మా అన్నావు. అన్నాను సార్. అది నిన్ను కొట్టింది. పటా పటా పీకింది సార్. నువ్వు చెప్పే దాంట్లో ఏదో తేడా ఉందయ్యా. ఏం తేడా ఉంది సార్? అంత కరెక్ట్ గా చెప్తున్నా. ఓ ఇందాకేమో టపా టపా అన్నాను, ఇప్పుడేమో పటా పటా అన్నాను. పట్టుకున్నారు సార్ మీరు. అందుకే సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు సార్ మీరు. ఏయ్, తను మామూలు పర్సన్ అయ్యి ఉంటే నువ్వు అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పేది. అలా కాకుండా నిన్ను కొట్టిందంటే ఒకటి అది పిచ్చిదైనా అయి ఉండాలి, లేదా నువ్వేదో తప్పు చేసి ఉండాలి. ఇదిగో ఈమెను ఇప్పుడే పిలిపిస్తా. ఇద్దరిని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా. నువ్వు తప్పు చేసావని తెలిసిందో చీరేస్తా. కర్రే రైట్. కరే బాబోయా. ఏమిటి సార్ మీరు సీరియస్? ఏమిటి సార్ అక్కడ ఉమ్మకూడదని రాశారు? అరే ఇక్కడ కూడా ఉమ్మకూడదని రాశారు. ఏమిటి సార్ ఆఫీస్ మొత్తం ఉమ్మకూడదని రాశారు? ఓహో, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా కూడా మన నోళ్లలో ఉమ్మేయకూడదనే కదా సార్. కరెక్టే సార్. టాపిక్ మార్చకు. ట్రాఫిక్ నేను ఎక్కడ మార్చాను సార్? ఇక్కడ నుంచి ట్రాఫిక్ నేను అసలు ఎలా మార్చగలను? Will you please shut up? ఈమెనా నిన్ను కొట్టింది? ఎవరు సార్ ఈమె? ఎవరు సార్ ఈ బొమ్మ గీసింది? ఎవరు సార్ వాడి గవర్నమెంట్ లో ఉద్యోగం కరేబాబోయా? ఏడు సార్ మీరు నన్ను కంగారు పెట్టి నా చేత అది ఇది చెప్పించేస్తున్నారు. చెప్తేనేమో ఇరుక్కుపోయేటట్టున్నాను, చెప్పకపోతే మీరు సీరియస్ ఎలా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను సార్. ఏమి కాదు సార్ నన్ను కొట్టింది. నన్ను కొట్టినామా ఇట్లా మంచి బాడీ బిల్డర్ లాగా దగ్గర కరణ్ మల్లేశ్వరలాగా ఉంది సార్. అతను సన్నగా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని పొగటూరిన రమణారెడ్డి లాగా ఉన్నాడు సార్. మా ఆయన నిద్రపోతున్నాడు, మనం లేచిపోదామా? ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నానండి. నా మనసు మీకు తెలుసు కదండి.
ఏమిటి సార్ అట్లా చూస్తున్నారు గుడ్లేసుకుని? ఇది నిజం సార్, ఇట్స్ నాట్ లై. ఏయ్ సార్ ఇట్రా. ఓ అతను నన్ను కదా. ఇతను చెప్పిన స్కెచ్లు ఏం చేయి, అన్ని అవుట్ పోస్ట్ పంపించండి. తొందరగా పోనీ మా ఆయన నిద్రలేస్తాడు. తొందరగా. All police stations, intensities, alert, alert. All officer instructions from Mike 3. బాడీ బిల్డర్ లాంటి లావంటి ఆమె, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న బక్కపలిచిన మనిషి, వీళ్ళిద్దరు ఎక్కడ కనపడినా వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరూ బైక్ మీద తిరుగుతుంటారు. ఆల్ఫా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మైక్ 3. బాడీ బిల్డర్ లాంటి లావంటి ఆమె, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న బక్కపలిచిన మనిషి, వీళ్ళిద్దరు ఎక్కడ కనపడినా వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరూ బైక్ మీద తిరుగుతుంటారు. రోజర్. స్టాప్ 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 స్టాప్. ఆగు ఆగు ఆగు. మీరు ఆగండి. అలాగే. ఏంటి పేరేంటి? సుబ్బారావు గారు. ఓ నీ పేరేంటి? కుమారి, కన్యాకుమారి. కన్యాకుమారి. రెండు ఒకటేగా, ఏదో ఒకటి పెట్టుకోవచ్చుగా. ఓకే నీ ఇష్టం పెట్టుకో. ఏం చేస్తుంటావు? డాక్టర్. డాక్టర్? యా. నువ్వు డాక్టర్? యా. గౌరవ డాక్టరేటా? మరి అంత చీప్ గా కనపడతాడా? ఎంబీబీఎస్. నో, ఆర్ఎంపీ. యా. ఆర్ఎంపీవా? యా. ఏమవుతుంది నీకు? చెప్పకూడదు. మమ్మీయా? మమ్మీయా? మమ్మీలే కనిపిస్తుందా? అమ్మని బోలా అడిగిన దానికి సమాధానం చెప్పు. నై అమ్మ. ఇట్స్ ఆల్ రైట్. చూడమ్మా ఈ నీకేమవుతాడు? నేను చెప్పను. ఓ అంటే ఆ టైప్ అన్నమాట. చూసారా? చూస్తున్నా. దిగరా దిగా. నా సుబ్బారావుని కొడతావా? వాళ్ళు నేరస్తులు సార్, రాంగ్ సైడ్ లో పోతారు. మనం పోలీసులు రూల్ ప్రకారం రైట్ సైడ్ లో పోవాలి. అటు తిప్పుకెళ్ళండి. నేను చెప్పేది వినమయ్యా. వినండి సార్. రూల్ ఈజ్ రూల్. ఒకసారి రూల్ బ్రేక్ చేసేందుకే పగిలింది. ఇంకోసారి అవకాశం ఎవరికి ఇవ్వను. తప్పుకోవయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నన్ను ఇరిటేట్ చేయొద్దు. అటు తిప్పుకోరు. హలో హలో హలో, మైక్ 1 మైక్ 2 మైక్ 1 మైక్ 2. నేరస్తులు బైక్ మీద కేబీఆర్ పార్క్ వైపు నుంచి మసాబ్ ట్యాంక్ వైపు వస్తున్నారు. హలో హలో హలో, మైక్ 1 మైక్ 2 మైక్ 1 మైక్ 2. నేరస్తులు బైక్ మీద కేబీఆర్ పార్క్ వైపు నుంచి మసాబ్ ట్యాంక్ వైపు వస్తున్నారు. ఆ కానిస్టేబుల్ ని చంపింది మీ అల్లుడు గారిని చంపడానికి ట్రై చేసింది వీళ్ళిద్దరే అయ్యుంటే వీళ్ళు ఇంకా సిటీలోనే ఎందుకున్నారు? జనరల్ గా మర్డర్ చేసిన వాడు సిటీ వదిలేసి వెళ్ళిపోవాలిగా. అంటే వీళ్ళిద్దరూ ఆ మర్డర్ చేయలేదు, ఇంకో మర్డర్ చేయబోతున్నారా? ఎస్, ఆ మర్డర్ చేసింది వీళ్ళే, ఇంకో మర్డర్ చేయబోయేది వీళ్ళే. దాట్స్ ఇట్. అంటే మన కానిస్టేబుల్ చెప్పింది అబద్ధం, ఆ నేపాల్ గారు చెప్పింది నిజం. అనవసరంగా వీళ్ళు ఎంట పడుతున్నాం. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ఇప్పుడు నిజం బయటికి రావాలంటే మీ అల్లుడు గారు కోమాలోంచి బయటికి రావాలి. కమిషనర్ ఆఫీస్ లో క్లర్క్. ఇప్పుడు ఈడ్ని ముగ్గురిని పొడిచింది ఒక్కడే. ఎవరతను? సిఐ మర్డర్ కేసులో లైబ్రరీలో దొరికిన పేరు శాంతి. సీతారాం తల్లి పేరు శాంతి. ఈమెనా శాంతి? మై గాడ్, వీళ్ళు ముగ్గురు వల్ల వీళ్ళకి బాధ కలిగింది. అంటే పక్క తెచ్చుకుంటున్నారా? దే ఆర్ ఆన్ ఎ కిల్లింగ్ స్ప్రీ. ఎస్, ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నారో తెలుసుకుంటే అక్కడికి ముందే వెళ్ళి వెయిట్ చేసి పట్టుకోవచ్చు.